ఒకవేళ మనం ఇప్పటికే అంగారక గ్రహం మీద నివసిస్తుంటే, లేదా విమానాలు కనుక్కోకముందే మనం అంతరిక్ష ప్రయాణం చేసి ఉంటే, అలెగ్జాండ్రియా లైబ్రరీ తగలబడకపోతే మానవ చరిత్ర ఇలా ఉండేది కాదు. అసలా గ్రంథాలయంలో ఏముంది? ఎందుకా జ్ఞానం మాయమైపోయింది? వెల్కమ్ బ్యాక్ టు తెలుగు మిస్టరీ హబ్. అక్కడున్న పుస్తకాల్లో ఆవిరి యంత్రాలు, స్టీమ్ ఎంజిన్స్, భూగోళ శాస్త్ర రహస్యాలు మరియు గ్రహాల గమనం గురించి అద్భుతమైన లెక్కలు ఉండేవని చరిత్రకారులు చెప్తారు. రోమన్లు, ఈజిప్షియన్లు, గ్రీకులు, ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన మేధావులు అక్కడ దాచిన జ్ఞానం ఒకే ఒక్క రాత్రిలో బూడిదైపోయింది. ఆ జ్ఞానం గనక మనకు దొరికి ఉంటే ఇప్పుడు మనం టెక్నాలజీలో ఎక్కడుండేవాళ్లం? కొందరు చరిత్రకారులేమంటారంటే, అది ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదం కాదు, కావాలని చేసిన విధ్వంసం. ఎందుకంటే ప్రజలకు నిజం తెలిస్తే అప్పటి పాలకుల అధికారం ప్రమాదంలో పడుతుందని ఆ జ్ఞానాన్ని నాశనం చేశారు. అంటే మనం ఈరోజు నేర్చుకుంటున్న చరిత్ర మొత్తం ఒక ప్లాన్ ప్రకారం మార్చబడిందా? చూసారుగా ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో మనకి తెలియని రహస్యాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఈ మిస్టరీ గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. మన వీడియో మీకు నచ్చినట్టయితే ఇప్పుడే తెలుగు మిస్టరీ యాప్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రైబ్ నాకు చాలా ముఖ్యం. మళ్ళీ కొత్త మిస్టరీతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.